ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం నాయకులు పోలింగ్ బూత్లలోకి చొరబడి యథేచ్ఛగా రిగ్గింగ్లకు పాల్పడినట్టుగా ఒక్కొక్కటిగా బయటకొస్తున్న వీడియోలతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. తమను బెదిరించి ఓట్లు వేయనీయకుండా చేశారని పలువురు మహిళలతో పాటు పురుషులు చెప్తున్నారు. తమకు ఓటు వేసే హక్కు లేదా అని వారడిగే ప్రశ్నలకు బదులేది. ఈసీ నియంత్రణలో ఉండాల్సిన పోలింగ్ బూత్లోని వీడియో ఒకటి నారా లోకేష్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తే ఆయన చేతికి అదెలా వెళ్ళింది? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఈసీ ఎలాంటి సమాధానాలు ఇస్తుంది? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఎన్నికల కమిషన్ రాజ్యాంగం నిర్దేశించిన నిబంధనల మేరకు పనిచేస్తుందా? చంద్రబాబు పురంధేశ్వరి సూచనల మేరకు నడుచుకుంటుందా? ఎస్పీలను మార్చే దగ్గర నుంచి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టే వరకు ఈసీ పనితీరు చాలా సందేహాస్పదంగా ఉంది. ప్రజల తీర్పును అడ్డుకోవాలని, ప్రజా తీర్పును మార్చాలనే వారికి ఈసీ కొమ్ము కాస్తున్నట్లుంది. ఓటర్లను బెదిరించి ఓట్లు వేయడానికి వచ్చిన బడుగు బలహీన వర్గాల వారిని టీడీపీ ఏజెంట్లు అడ్డుకుంటే వారిపై ఈసీ చర్యలు చేపట్టడం లేదు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను తరిమేసి రిగ్గింగ్కు పాల్పడిన టీడీపీ ఏజెంట్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులే విధ్వంసం సృష్టిస్తే సీసీ కెమెరాలను ఖాకీలే పగలగొడితే చర్యలేవి? వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో అడుగడుగునా భద్రతా దళాలు, టీడీపీ బలంగా లేని ప్రాంతాల్లో పోలీసుల ద్వంద్వ నీతి ఎవరి కోసమో ఈసీ సమాధానం చెప్పగలదా? ఎన్నికల రోజు ఆ తర్వాత ఏపీలో జరిగిన అల్లర్లు, గొడవలపై సీఎస్ డీజీపీలను సీఈసీ పిలిపించుకొని మాట్లాడే వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఏం చేస్తున్నారు? సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ రోజు వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ జరిగినంతసేపు లైవ్ల్లో ఎన్నికల అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు కదా. మరి ఈవీఎంల ధ్వంసంపై రిగ్గింగ్ చేసిన టీడీపీ నేతలు, ఏజెంట్ల విషయంలో ఈసీ ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చుంది? ఈసీ దగ్గర భద్రంగా ఉండాల్సిన పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చింది? అది లోకేష్ ఎక్స్ ఖాతాలో ఎలా ప్రత్యక్షమైంది? ఏ ఎన్నికల అధికారి ద్వారా పిన్నెల్లి వీడియో బయటకు వచ్చింది? దీనిపై విచారణకు ఈసీ ఎందుకు ఆదేశించడం లేదు? ఇలా ప్రజల్లో చాలా అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసే వీడియో ఒరిజినలా ఫేకా అనేది కూడా తేలాల్సి ఉంది. ఈవీఎంలు ధ్వంసం చేసిన టీడీపీ నేతలకు 41A నోటీసు ఇచ్చి ఈసీ చేతులు దులుపుకుంది. ఎమ్మెల్యే పిన్నెల్లిపై మాత్రం 10 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈసీ ఏకపక్ష ధోరణిపై వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే తమ అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కావడంలా. ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్. యాక్చువల్గా ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్లా చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా? అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా? ఆలోచించాలి కదా. లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది? మే 13న ఎన్నికల రోజు తర్వాత జరిగిన గొడవలు ప్రీ ప్లాన్డ్ గానే జరిగాయి. గొడవలను అదుపు చేయాల్సిన పోలీసులు గొడవల్లో పాల్గొనడంపై కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడిలో పోలీసుల పాత్రపై సిట్ బలమైన సాక్ష్యాలు సేకరించింది. గొడవలు అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని, కేసులు కూడా బలంగా పెట్టలేదని సిట్ అభిప్రాయపడింది. గొడవల్లో పాల్గొన్న వారిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని సిట్ ఆక్షేపించింది. పల్నాడు జిల్లాతో పాటు తాడిపత్రి, తిరుపతి, జమ్మలమడుగు ప్రాంతాల్లో గొడవలు ఈసీ వ్యవహార శైలిని ఘాటుగా ప్రశ్నించాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటులోని పోలింగ్ బూత్ల నెంబర్లు 201, 202లో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని స్థానిక ప్రజలే చెబుతున్న వీడియోను సాక్షి టీవీ ప్రసారం చేసింది. మహిళల ఆర్తనాదాలను కళ్లకు కట్టింది. టీడీపీ నేతలు తమను ఓటు వేసుకొనియడం లేదని యాదవ, ఎస్సీ మహిళలు చెబుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలను ఈసీ ఎందుకు పరిశీలించడం లేదు, ఎందుకు పరిగణలోనికి తీసుకోవడం లేదనేది ప్రధాన ప్రశ్న. ఇదే మండలంలోని తుమ్రుకోట గ్రామంలోని 203, 204, 205 పోలింగ్ బూత్లను ఆక్రమించిన టీడీపీ నేతలు మహిళలను ఓట్లు వేయనీయకుండా అడ్డుకోవడమే కాదు, ఈవీఎంలను కూడా ధ్వంసం చేశారు. ఇక ఎన్నికల తర్వాత గురజాల నియోజకవర్గంలోని కొత్త గణేశునిపాడులో బీసీ సామాజిక వర్గ ఇళ్లపై టీడీపీకి చెందిన మూకలు దాడి చేశాయి. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనే కోపంతో మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా కొట్టారు. దీంతో గ్రామం వదిలి మహిళలు పొలాల్లో, స్థానిక దేవాలయాల్లో తలదాచుకున్నారు. ఇవన్నీ ఈసీ ఎందుకు పరిగణలోనికి తీసుకోవడం లేదు? తమకు ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసే హక్కు లేదా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఈసీ సమాధానం చెప్పగలదా? ఒక్క పల్నాడు జిల్లాలోనే 53 గ్రామాల్లో టీడీపీ రౌడీలు దాడులకు పాల్పడ్డారంటే శాంతి భద్రతలకు వారు ఏ విధంగా విఘాతం కల్పించారో ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవచ్చు.
మే 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఓటర్లను టీడీపీ మూకలు అడ్డుకున్నాయనేది బయటకు వస్తున్న వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. పాల్వాయిగేట్లోని అన్ని బూతులను టీడీపీ మూకలు ఆక్రమించి రిగ్గింగ్కు పాల్పడ్డాయని స్థానిక మహిళలు చెబుతున్నారు. టీడీపీ నేత బ్రహ్మారెడ్డి కుట్రలను ముందుగానే పసిగట్టి మే 11వ తేదీనే ఈసీకి లేఖ రాశారు ఎమ్మెల్యే పిన్నెల్లి. సమస్యాత్మక గ్రామాల్లో భారీగా భద్రతా దళాలను మోహరించాలని ఆ లేఖలో ఈసీని కోరారు. టీడీపీ రిగ్గింగ్కు పాల్పడితే ఆ బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని పిన్నెల్లి కోరారు. మే 13 పోలింగ్ రోజున టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రిగ్గింగ్కు పాల్పడినందున రీపోలింగ్ నిర్వహించాలని మరో లేఖలో పిన్నెల్లి కోరారు. 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని ఎన్నికల అధికారులే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. టీడీపీ నేతలు 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేస్తే ఆ వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదు? వారికి 41A కింద నోటీసులు ఇచ్చి లైట్ గా ఎందుకు తీసుకున్నారో ఈసీ సమాధానం చెప్పాలి. ఏపీ ఈసీ తీరు సందేహాస్పదంగా ఉంది. పచ్చముఠాకు కొమ్ము కాస్తున్నట్లుంది. వ్యవస్థలకు కాపలాగా ఉండాల్సిన అధికారులే రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతే ప్రజాస్వామ్యాన్ని ప్రజాభిప్రాయాన్ని కాపాడేదెవరు? ఇకనైనా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించి తన సచ్చీలతను నిరూపించుకోవాలి. గోప్యంగా ఉండాల్సిన వీడియోలు నారా లోకేష్ కు ఎలా చేరాయో విచారణ చేపట్టాలి. టీడీపీకి కొమ్ము కాసిన అధికారులు పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. టీడీపీ నేతల దాడులు ప్రజాస్వామ్య ఉనికినే ప్రశ్నించేలా ఉన్నాయి. ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి దాడులకు అవకాశం ఉండదు. ఏది ఏమైనా ప్రజా తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. జూన్ 4న ప్రజా తీర్పు వెలువడనుంది. ఆ ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.